మీ ఇంట్లో ఉండే పిల్లలే కాదు, చాలా వరకు పెద్దవాళ్ళు కూడా పాలకూర కానీ, లీఫీ వెజిటబుల్స్ ఏవైనా సరే తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇష్టం లేదు అన్న వాళ్ళతోనే చాలా ఇష్టంగా తినిపియొచ్చు. మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత బావుంటుంది ఈ పాలకూరతోటి చేసే చపాతీలు. ప్రాసెస్ అయితే సేమ్ మనం చపాతీ ప్రిపేర్ చేసుకున్నట్టే. కాకపోతే అందులో మనం పాలకూరనైతే యాడ్ చేసుకోవాలి. మనం ఎలాగో డిన్నర్‌లోకి చపాతీ ప్రిపేర్ చేసుకుంటాం కదా! ఆ చపాతీలోనే కొంచెం పాలకూరని యాడ్ చేసుకుంటే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్ చపాతీతో కంపేర్ చేస్తే ఈ చపాతీలు మాత్రం చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. చేసిన చాలా సేపటి వరకు కూడా చాలా స్మూత్‌గా ఉంటాయి. అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ ఒక 5 క్వాంటిటీ చపాతీస్‌నైతే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే నేను వీడియో క్లిప్‌లో చూపించినట్టుగా 2 పాలకూర కట్టలనైతే తీసుకున్నాను. పాలకూర కట్టల్లో ఉండే కాడలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే ఓన్లీ ఆకుల్ని మాత్రమే కాకుండా కాడల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సో, లాస్ట్‌లో ఉన్న కొంచెం కాడలనైతే రిమూవ్ చేసుకొని రిమైనింగ్ మొత్తం కూడా వీడియో క్లిప్‌లో చూపించినట్టుగా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే పాలకూరని ఒక 2 సార్లు చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం వాష్ చేసుకొని పెట్టుకున్న పాలకూరని దాంతో పాటు ఒక 2 పచ్చిమిరపకాయలనైతే వేసుకోవాలి. నేనిక్కడ లైట్‌గా పండిపోయిన పచ్చిమిర్చినైతే యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎక్కువ కారం తినలేరు అంటే మీరు ఈ పచ్చిమిరపకాయలనైతే అవాయిడ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ అయితే మూత పెట్టేసుకొని పాలకూరని ఒక్క 2 నిమిషాల పాటు ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది. పాలకూర అనేది ఆయిల్‌లో ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం అస్సలే లేదు. పాలకూరలో ఆల్రెడీ ఉన్న వాటర్ తోటే ఈ విధంగా కొంచెం కుక్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ పాలకూరని పక్కకు తీసేసుకొని చల్లారపెట్టేసుకోండి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక మిక్సీ జార్‌లో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఎక్కడా కూడా మనకి ముక్కలు లాంటివి అసలు ఉండకూడదు. చపాతీ చేసినప్పుడు డిస్టర్బెన్స్‌గా అనిపిస్తుంది. మీరు ప్రిపేర్ చేసుకునే చపాతీ క్వాంటిటీస్‌ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మనం చపాతీ మిక్స్ అయితే కలుపుకుందాము. దానికోసం ఒక పాన్‌లో చపాతీ పిండినైతే వేసేసుకొని టేస్ట్‌కి సరిపోయినంత కొంచెం సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ కర్రీస్‌లలో ఒక సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే సాల్ట్ కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. పిండిలో సాల్ట్ వేయగానే వాటర్‌ని అయితే పోసేయకూడదు మనము. ఫస్ట్ ఒకసారి సాల్ట్ అనేది పిండిలో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మాత్రమే వాటర్ అయినా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పాలకూర మిక్స్ అయినా సరే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారిగా మొత్తం పేస్ట్ అనేది వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పేస్ట్ వేసి కలపడం వల్ల పిండి అనేది బాగా పలచగా అయిపోతుంది. ఆ తర్వాత మనము ఎంత పొడి పిండి వేసినా సరే బ్యాటర్ అనేది సరిగ్గా రాదు. నేనైతే ఫస్ట్ కొంచెం వేసుకుని కలుపుకున్నాను. అది సరిపోలేదు కాబట్టి నేను తీసుకున్న క్వాంటిటీ మొత్తం కూడా వేసేసుకుని ఒక 2 మినిట్స్ పాటు బాగా మసాజ్ చేసుకుంటే మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్‌లో అయితే నాకు కూడా అసలు ఈ చపాతీ పిండి కలపడం అనేది అసలు వచ్చేది కాదు. తర్వాత తర్వాత నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడైతే నేను వీడియో క్లిప్‌లో చూపించినట్టుగా చాలా స్మూత్‌గా పిండినైతే కలుపుకోవాలి. ఈ చపాతీ పిండైతే మనకు ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. వెంటనే మనం చపాతీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చపాతీ చేసుకునే పీట మీద కొంచెం పొడి పిండినైతే చల్లుకొని చపాతీనైతే ఫస్ట్ కొంచెం చేత్తోటి ప్రెస్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రతోటి చపాతీస్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరికైతే చపాతీలు అండ్ రొట్టెలు చేయడం అలవాటు ఉంటుందో వాళ్ళు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రెగ్యులర్ చపాతీ లాగా కాకుండా ఫోల్డ్ చేసి లేయర్స్ చపాతీ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి ఎవరికైనా ఇది తెలియకపోతే ఇలా ట్రై చేసి చూడండి. మనం చపాతీ కాల్చుకున్న తర్వాత తుంచుకున్నప్పుడు మనకి లేయర్స్ లేయర్స్ లాగా వస్తుంది. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. సో, ఫస్ట్ అయితే నార్మల్ చపాతీ లాగా ప్రిపేర్ చేసుకొని దాన్నైతే 4 సైడ్స్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చపాతీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. షేప్ కొంచెం అటు ఇటు అవుతుంది. అయినా పర్లేదు. మీకు వీలైనంతగా రౌండ్‌గా అయితే ప్రిపేర్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా అలా అని మరీ లావుగా కాకుండా మీడియంగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఇలా లేయర్స్ లాగా ప్రిపేర్ చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే నార్మల్‌గానే ప్రిపేర్ చేసుకోండి. నాకైతే ఇలా అలవాటు ఉంది కాబట్టి ఇలా చేశాను. నెక్స్ట్ అయితే చపాతీ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి చేతిలోకి తీసుకొని దానిపైన ఉన్న ఎక్స్ట్రా పౌడర్‌ని అయితే రిమూవ్ చేసుకోండి. ఇలా పౌడర్‌ని రిమూవ్ చేయడం వల్ల మనం చపాతీ కాల్చుకున్నప్పుడు మంచిగా వస్తుంది. నెక్స్ట్ అయితే చపాతీని కాల్చుకోవడం కోసము పాన్ అయితే ఒకసారి ప్రీ హీట్ చేసుకోండి. పాన్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చపాతీని ఒక సైడ్ అయితే కాల్చుకొని ఆ తర్వాత ఇంకొక సైడ్‌కి కూడా టర్న్ చేసుకోండి. ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత ఇంకొక సైడ్ మొత్తం కూడా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా కాల్చుకోవాలి. చపాతీ కొంచెం కాలింది అని అనుకున్న తర్వాత దీని మీద అయితే ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆయిల్ స్కిప్ చేయాలి అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఎవరైతే డైట్‌లో ఉంటారో వాళ్ళైతే ఆయిల్‌ని స్కిప్ చేసుకోవచ్చు.
బట్ మా ఇంట్లో అయితే ఆయిల్ వేసుకుంటేనే మాకిష్టము. అందుకే నేనైతే ఆయిల్‌ని యాడ్ చేసుకుంటున్నాను. చపాతీ ఎక్కడైతే కొంచెం కాలలేదనిపించిందో అక్కడైతే ఒకసారి గరిటె పెట్టుకొని ఒత్తుకోండి. మనకైతే చపాతీ చక్కగా పొంగుతూ వస్తుంది. చపాతీ సాఫ్ట్‌నెస్ అనేది మనం కాల్చుకునే విధానంలో కూడా డిపెండ్ అయి ఉంటుంది. అందుకే స్లో ఫ్లేమ్ మీద, హై ఫ్లేమ్ మీద ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకుంటే లోపల వరకు కూడా కుక్ అవుతుంది. ఎక్కడ కూడా పచ్చిగా అనేది ఉండదు. ఇందులో ఏముంది, చపాతీ చేయడం అనేది చాలా మందికొస్తుంది అని అనుకుంటారు. బట్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఈ చపాతీస్‌ని మనం సర్వ్ చేసుకునేంత వరకు హాట్‌గా ఉండాలి అంటే హాట్ బాక్స్‌లో పెట్టుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా కూడా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ చపాతీ రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్‌గా పప్పయినా, నాన్ వెజ్ కర్రీస్ అయినా చాలా బావుంటుంది. ఇప్పుడైతే ఈ చపాతీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మిగిలిన చపాతీలను కూడా ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మనం చపాతీ చేసేటప్పుడు కొంచెం పిండిని చేతిలోకి తీసుకుంటాం కదా! ఆ పిండిని కూడా ఒక 2 మినిట్స్ పాటు బాగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని, అప్పుడు చపాతీస్ కనుక చేసుకుంటే చాలా సాఫ్ట్‌గా వస్తాయి. చాలామంది చపాతీస్ తినడం వల్ల బాడీలో హీట్ వస్తుందని అనుకుంటారు. బట్ అలా ఏముండదు. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అలా ఉంటుంది. మనం చక్కగా నైట్ టైమ్ ఒక 4-5 చపాతీస్ అయితే తీసుకోవాలి. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం కర్రీ పోర్షన్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇదైతే డైజెషన్‌కి చాలా హెల్ప్ అవుతుంది. చపాతీలు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా సరే ఈ వీడియో చూసి నేను చెప్పిన ప్రతి టిప్‌ని ఫాలో అవుతూ చేయండి. చపాతీలైతే చక్కగా సాఫ్ట్‌గా అండ్ పొంగుతూ వస్తాయి. మీరు మొత్తం క్వాంటిటీలో చపాతీని తినలేకపోయినా కొంచెం పోర్షన్‌లో రైస్‌ని అండ్ 2 చపాతీలనైతే మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. దీనివల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు స్లోగా తినడం అలవాటు చేసుకున్నప్పుడు దాని రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది. చపాతీలనే కాకుండా మనం జొన్న రొట్టెలైనా, రాగి రొట్టెలైనా ఇలాంటివి ఏవైనా సరే ప్రిపేర్ చేసుకొని చక్కగా తినొచ్చు. వీటి వల్ల మన షుగర్ లెవెల్స్ అనేవి చాలా కంట్రోల్‌లో ఉంటాయి. ఫ్యూచర్‌లో మనకి షుగర్, డయాబెటిస్, బీపీ ఇలాంటి ఇష్యూస్ ఏవి కూడా రావు. మెయిన్‌గా ఎవరికైతే స్టమక్ బ్లోటింగ్, గ్యాస్, అసిడిటీ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయో వాటికి కూడా చెక్ పెట్టేస్తుంది. అంతే గైస్ ఈ వీడియో నచ్చితే గనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్‌లో ఇంకా చాలా రకాల రెసిపీస్ అయితే ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూసేయండి.